ఈఎంఐ భూతం మిమ్మల్ని కూడా వెంటాడుతుందా? మన జీవితాలను నిశ్శబ్దంగా నాశనం చేస్తుందా? క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐ, టాప్ అప్స్ ఇలా అవసరానికి మించి మనం తీసుకుంటున్న ఈ అప్పులు మనల్ని బానిసలుగా మార్చేస్తున్నాయా? మన జీవితంలో ప్రశాంతతను, మనశ్శాంతిని అన్నిటిని ఆగం చేస్తున్నాయా? టేకింగ్ ఫ్రమ్ పాల్ టు పే డేవిడ్ అనే సామెత ఉండేది. అంటే ఒకరికి కట్టడానికి ఇంకొకరి దగ్గర, ఇంకొకరికి కట్టడానికి ఇంకొకరి దగ్గర ఇలా అప్పులు చేసుకుంటూనే పోతున్నారా? అసలు పరిష్కారం అనేది కనిపించడం లేదా? నేనేదైతే ఈఎంఐ భూతం గురించి ఒక పోస్ట్ పెట్టడం జరిగిందో అది బాగా వైరల్ గా షేర్ చేయడం జరిగింది. చాలా మంది ఇన్బాక్స్ చేసి కూడా నాకు వాళ్ళు ఐపీ పెట్టాలనుకుంటున్నారని, వాళ్ళని అప్పుల వాళ్ళు వేధిస్తున్నారని, వాళ్ళకి కష్టాలు ఎక్కువైపోయాయని చెప్పి చాలా మంది ఇన్బాక్స్ మెసేజెస్ చేయడం జరిగింది. లాయర్ గారు మీరు మీకు తోచిన సలహా సహాయం చేయమని కూడా వాళ్ళు అర్జించడం జరిగింది. కావున ప్రత్యేకంగా నేను ఈ వీడియో ద్వారా మీ అందరి ముందు మిమ్మల్ని కోరుతున్నాను. మీరు గమనిస్తే ఊర్లలో కూడా మీరు వెళ్ళి అసలు అక్కడ పరిస్థితులు చూడండి. ఇంతకు ముందు ఏదైతే పూరి గుడిసెలున్నా ఆ ఇంట్లో ఏదైతే వస్తువులు అనేవి అవి మనిషి తన జీవితం ప్రశాంతంగా గడపడానికి తన అవసరానికి సంబంధించినవి ఉండేవి. కానీ ఇప్పుడు మీరు వెళ్ళి ఊర్లలో అయినా చూడండి, ఆ ఇల్లు పూరి గుడిసెగా ఉంటుంది, కానీ అందులో ఒక ₹1,00,000 టీవీ ఉంటుంది, ఒక 2,00,000 మొబైల్ ఉంటుంది, ఒక ఎక్స్పెన్సివ్ వెహికల్ ఉంటుంది, ఉండడానికి ఇల్లు ఉండదు, కానీ కార్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఈఎంఐ వచ్చిన తర్వాతే మనిషి తన శాయాశక్తుల మించి, తన స్థాయికి మించి ఈ విధంగా అప్పులు చేస్తూ వస్తువుల కొనుగోలుల్లో మనిషి తన జీవితాన్ని ఆగం, నాశనం, బర్బాద్ చేసుకుంటున్నాడు. అది అర్థం చేసుకోలేకపోతున్నాడు. కావున నేను ఈ వీడియో ద్వారా ప్రత్యేకంగా చాలా మంది కోరేది ఏమిటంటే, మనం తెలుసుకోకుండా, తెలియకుండా, మోసపోతూ, ట్రాప్ లో పడుతూ ఏదైతే ఈఎంఐల గోలలో మన మనశ్శాంతిని, ప్రశాంతతను, అందమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో దయచేసి గ్రహించి ఈ ఈఎంఐల భూతాల నుండి బయటపడి జాగ్రత్తలు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈఎంఐ మొదట మనం తీసుకునేటప్పుడు 0 డౌన్ పేమెంట్ అని, 0 ఇంట్రెస్ట్ అని చెప్పే వస్తుంది. కానీ ఏదైతే మనిషి 12 నెలలని, 6 నెలలని, ఏదైతే కొన్ని సంవత్సరాల పాటు ఏదైతే ఈఎంఐలు పెట్టుకుంటామో అందులో ఖచ్చితంగా మన చెక్ బౌన్స్లు అవుతాయి, ఖచ్చితంగా మనకు డ్యూస్ అనేవి ఏర్పడతాయి. అయితే అక్కడి నుంచే మన డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ ఇలా వేధిస్తూ వెళ్తారు. అన్సెక్యూర్డ్ లోన్స్ అయితే ఇబ్బంది ఉండదు. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏదైతే మనం ఎటువంటి ష్యూరిటీ పెట్టకుండా నార్మల్ గా తీసుకునే లోన్స్ అయితే వాటి గురించి మనం సెటిల్మెంట్స్ కో దేనికో వెళ్ళొచ్చు. కాకపోతే మనం ఏదైతే ఇంటి డాక్యుమెంట్స్ పెట్టేసి లేదా ఇల్లు తాకట్టు పెట్టేసి మరి ఇంకేదైనా మనం ష్యూరిటీగా పెట్టి తీసుకునేవైతే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిగ్నేచర్స్ మనం ష్యూరిటీగా పెట్టి తీసుకునేవైతే అందులో చాలా ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఈఎంఐల భూతం నుంచి రక్షించుకోవాలి, ఈ లోన్లు, అప్పులు వీటి నుండి బయటపడాలంటే ఈ ఫైనాన్షియల్ లోన్స్ ఇచ్చేవాళ్ళు ఎంత స్మార్ట్ గా వైట్ కాలర్ క్రైమ్ గా మిమ్మల్ని ఇరికిస్తారో అంతే స్మార్ట్ గా మీరు కూడా అసలు మీకు ఉన్న ఆదాయం ఎంత, మీరు మంత్లీ ఎంత వస్తుంది, మీరు ఎన్ని ఈఎంఐలు తీసుకుంటున్నారు, ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మీరు మంత్లీ చూసుకుంటూ వెళ్తే మీరు అంతగా పీకల్లోతో ఆత్మహత్యలు చేసుకుని ఐపీలు వేసి లేదా ఇంకెవరినైనా ముంచేసే అంత పరిస్థితి అయితే రాదు. అందుకోసమే మనం మొదట మన స్థాయికి మించి, మన స్తోమతకు మించి మనము తీర్చలేని, పూడ్చలేనన్ని అప్పులు చేయకుండా ఉంటే అదే మంచిది. అలా కాకుండా మనం ఏదో ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, టెన్షన్ పడుతున్నారు, నెల నెల ఏదో చేసేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ ఈఎంఐల సునామీలో మీరు, మీ కుటుంబం అంతా కొట్టుకొని పోవడం ఖాయం. కావున దయచేసి ఈఎంఐల అంశాలు జాగ్రత్తలు ఖచ్చితంగా వహించండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మీ ప్రతి ఒక్కరి జీవితంలో మనం మెయింటైన్ చేయాల్సిందే. మన అప్పులెంత, ఆదాయం ఎంత, ఖర్చులెంత ఇవన్నీ చూసుకొనిది ఒక బిజినెస్ ఎలా మునిగిపోతుందో అలా మన జీవితాలు కూడా మునిగిపోతాయి. ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్తలు వహిస్తే ఈ ఈఎంఐల, లోన్ల తుఫాన్ నుంచి మనం బయటపడవచ్చు. న్యాయవాదిగా నేను ఇవ్వగలిగే సలహా ఏమిటంటే, ఎవరికైనా తీవ్రతరంగా అప్పులోళ్ళు వేధిస్తున్న ఈఎంఐల అంశాలున్నా దయచేసి నాకు మీ సమస్యను, మీ ఊరు, పేరు, ప్రాంతం అవన్నీ నాకు నా ఇన్బాక్స్ లో మెసేజ్ చేయగలరు. ఖచ్చితంగా నేను మీకు అందించగలిగే న్యాయ సలహా, సూచనలు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. దయచేసి ఇంకొకసారి మీ అందరికి కూడా ఒక లాంగ్ వీడియోలో కూడా ఈఎంఐలకు సంబంధించిన అంశాలు, విషయాలు అవన్నీ మీ ముందు పెడతాను. ఏదైతే ఈఎంఐలో 2 అంశాలు ఉంటాయి. ఒకటేమో మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, రెండోది ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుంది. ఈ రెండింటి చుట్టే మరి జీవితం మొత్తం ఆగమైపోయే అంశాలు అనేవి ఫినాన్షియల్ ఫ్రాడ్, ఫినాన్షియల్ వైట్ కాలర్ క్రైమ్స్ అని ఇందులో ముడిపడి ఉంటాయి. మీరు గమనిస్తే ప్రతి ఒక్కరిని ఈఎంఐల మీద తీసుకుంటున్న వాళ్ళని దోషులు, తప్పులు చేస్తున్నారని అనట్లేదు. నేను ఏదైతే చెప్పానో మనం
ఏదైతే మన స్థాయికి మించి, మన అవసరానికి మించి ఏదైతే లగ్జరీ మరియు మనం డాబులకు, షోకులకు పోయి చేస్తున్నామో వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. వాస్తవంగా మాట్లాడుకుంటే వడ్డీలు, ఇంట్రెస్ట్‌లు తీసుకొని బిజినెస్ కానీ, ఇంకేదైనా కానీ చేసిన వాళ్ళకు సరైన ఇన్‌కమ్ లేకపోతే బాగుపడినోళ్ళు 100%లో ఏదో 10, 5, 1% ఉంటారు తప్ప ఎక్కడ కూడా 100కు 100% వడ్డీలు కానీ, ఇటువంటి ఈఎంఐలు కానీ, ఇటువంటి ఇన్‌స్టాల్‌మెంట్స్ కానీ తీసుకొని బాగుపడ్డోళ్ళు చరిత్రలో లేరు. మీరెక్కడైనా చూసుకోగలరు. కావున ఏదైతే ఈఎంఐల గురించి ప్రత్యేకంగా నేను మీకు చేయగలిగే న్యాయ సలహాలు, సూచనలు చేస్తాను. ఎవరికైనా చాలా ఇబ్బందిగా ఉంటే నాకు ఖచ్చితంగా ఇన్బాక్స్ చేసి, డీఎం చేసి మీరు సహాయం పొందగలరు. మరిన్ని వీడియోస్, అప్డేట్స్, విశ్లేషణల కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థాంక్ యూ వన్ అండ్ ఆల్.